మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు వరంగల్ పట్టణంకు రావడం జరిగింది. నిన్న వచ్చి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు. ఆరూరి రమేష్ గారిని బీజేపీలోకి పంపించి లోపగారి గుర్తులో భాగంగానే ప్రచారం చేసుకుని క్యాండిడేట్ పెట్టుకున్నారని మాట అనడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి కడియం శ్రీహరిని కూడా మేమే పంపించినాము మీ పార్టీలకి. మేమే కడియం శ్రీహరి గారు డిక్లేర్ చేయించుకొని సంచులు కూడా తీసుకుపోయిందన్న విషయం ప్రచారం జరుగుతుంది కదా, మేమే సంచులు తీసుకుపోయి మీ సంచులు ఇచ్చి మీ పార్టీలకు పంపించినామా? మరి మేము కూడా లోపగారి గుర్తు పెట్టుకున్నామా? ఇట్లాంటి మాట్లాడతారు. మీరు పెద్ద పదవిలో ఉండి ఇట్లాంటి దుష్ప్రచారం చేయడం తప్పు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నా అన్ని పథకాలు చేస్తామని చెప్తున్నారు. మా వినయ్ భాస్కర్ గారు నేను ఇద్దరం కలిసి భద్రకాళి అమ్మవారి టెంపుల్ కోసం 30 కోట్ల నిధులు తీసుకొస్తే దారుణంగా అమ్మవారికి సంబంధించిన నిధులను క్యాన్సిల్ చేసిన చరిత్ర మీది కాదా? మీరు ఎందుకో అమ్మవారి మీద మీకు భక్తి ప్రేమ ఉంటే 30 కోట్ల రూపాయలు ఎందుకు రద్దు చేశారు? అంత ప్రేమ ఉంటే 200 కోట్ల నిధులు ప్రకటించాల్సింది పోయి ఉన్న నిధులను క్యాన్సిల్ చేసిన చరిత్ర కాంగ్రెస్ వస్తుంటే మీది కాదా? అదేవిధంగా రామప్ప శివుడి మీద ఒట్టేసి చెప్తున్నానంటారు. రామప్ప శివుడికి మీ పార్టీ అధికారంలోకి వచ్చినాక రామప్ప దేవాలయంకు 1 రూపాయన కేటాయించిందా? రామప్ప అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో ఉన్న 1 రూపాయన కేటాయించిందా? మీ అందరు సాక్షులే కదా. రామప్ప యునెస్కో తీసుకురావడానికి ఎవరు కృషి చేశారు? కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నిసార్లు లెటర్ ఇచ్చేసి దాన్ని ప్రసిద్ధిని బయటికి తీసుకురావడానికి ఎంతోమంది కృషి చేసింది. ఎవరెవరు కృషి చేసిరో మీ అందరూ కూడా సాక్ష్యం. ఇప్పుడు రామప్పకు మళ్ళీ ఈరోజు ప్రధానమంత్రి గారు వచ్చి కూడా రామప్ప శివునికి నమస్కరిస్తూ మాట్లాడుతున్నా అని చెప్పారు. మీరు యునెస్కో వచ్చిన తర్వాత మేము అప్లికేషన్ పెట్టిన నిధులు తప్ప 1 రూపాయి అయినా నిధులు ప్రకటించారా? ఏ 1 రూపాయి కూడా ప్రకటించలే. కాంగ్రెస్ బీజేపీ ఏమాత్రం కూడా ఈ వరంగల్కి న్యాయం చేయలేరు. మళ్ళా బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్ గెలిస్తేనే మళ్ళా రామప్ప కోసం దేవాలయం కోసం, భద్రకాళి అమ్మవారి దేవాలయం కోసం, 1000 స్తంభాల గుడి కోసం పార్లమెంట్లో కొట్లాడి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వరంగల్ ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్కి సంబంధించిన ప్రజలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఆలోచించాలి. 17 పార్లమెంటు స్థానాలకు జరుగుతున్న ఈ ఎలక్షన్లో 16 స్థానాలు ఒక రకంగా చూడాలి, ఈ వరంగల్ పార్లమెంట్ ఒక రకంగా చూడాలి. 16 మాత్రం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్న పోటీగా చూడాలి. ఈ స్థానం మాత్రం పార్టీలను మోసం చేసే ద్రోహులకు నిఖార్సైన ఒక ఉద్యమకారునికి జరుగుతున్న పోటీగా చూడాలి. ఓన్లీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, బీజేపీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచించాలి. కడియం శ్రీహరి గారు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీనే కాదు, మీ కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్లో ఉన్న నాయకత్వాన్ని కూడా మోసం చేసినట్టే, మీ కడుపు కొట్టినట్టే. 10 ఏళ్ళు మీరు కష్టపడి మీకు ఒక అవకాశం వస్తే, మీరు ఎంపీనో ఇంకో అవకాశం వస్తే మీరు గద్దలాగా తనుకపోయింది కడియం శ్రీహరి. మీ కార్యకర్తలు కాబట్టి మీ కార్యకర్తలు, అభిమానులు ఆలోచించాలి. అదేవిధంగా బీజేపీ పార్టీలో కూడా ఎంతోమంది నాయకులు ఉండగా ఆరూరు రమేష్ అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీనే కాదు, బీజేపీలో ఉండే నాయకత్వాన్ని కూడా వాళ్ళకు వచ్చే అవకాశాన్ని ఆయన కూడా గద్దలా తన్నుకపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఆలోచించాలి. ఇట్లాంటి రాజకీయం వరంగల్ చరిత్రలో స్టార్ట్ అయితే ఇంకా రాబోయే తరాలలో యువ నాయకులు కానీ, యువ నాయకత్వం కానీ, మేధావులు ఎవరైనా కూడా రేపు వచ్చే అధికార పార్టీ ఏది ఉంటే అది కడ్డవ కప్పుకోవడం, పదవులు దొబ్బడం, ఎప్పటి నుంచో కష్టపడే కార్యకర్తలకు, నాయకులకు మోసం చేసే విధంగా ఉంటుంది. కాబట్టి రేపు పుసుకున్న కడియం శ్రీహరి గారి, కడియం కావ్య కావచ్చు, ఆరూరు రమేష్ గారు గెలిస్తే
రేపు ప్రజలే మమ్మల్ని యాక్సెప్ట్ చేసిర్రు, మేము మోసం చేసినా ద్రోహం చేసినా ప్రజలే మమ్మల్ని యాక్సెప్ట్ చేసిర్రు, ఇన్ని పార్టీలు మారినా మేమే కరెక్ట్ అనే ఒక తప్పుడు సాంకేతికం పోతుంది. కాబట్టి రాబోయే తరాల్లో రాజకీయ నాయకులే కావచ్చు, ఇతర వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఇట్లాంటి మార్పు జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. కడియం శ్రీహరి గారికి, ఆరూరు రామేష్ గారికి, ఇద్దరు ద్రోహులకి మా సుధీర్ కుమార్ అనే ఒక ఉద్యమకారుడికి జరుగుతున్న యుద్ధంగా చూడాలి. దయచేసి ఇది ఒక డిఫరెంట్ ఎలక్షన్. ఎందుకంటే రాబోయే తరాలకు మన ప్రజలందరూ కూడా మంచి తీర్పు ఇవ్వాలి. ఇట్లాంటి మోసగాళ్ళకి దెబ్బ కొడితే, వీళ్ళను ఓడిస్తే రేపు ఏ నాయకుడు కానీ ఎవరు కూడా ఇట్లాంటి తప్పులు జరిగాయి. ఎందుకంటే నిన్న మన రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, పార్టీలు మారి పంపిస్తున్నారు, పార్టీలు మారి వీళ్ళని పెడుతున్నారు అన్నారు. మీ యొక్క మేనిఫెస్టోని ఒక పార్టీ మీద గెలిచిన వారు ఇంకో పార్టీకి పోతే రాజీనామా చేయాలి అప్పటికప్పుడే అన్నారు. మీ మేనిఫెస్టోలో మొన్న రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. కానీ కడియం శ్రీహరి గారు మాత్రం, దానం నాగేంద్ర గారు మాత్రం రాజీనామా చేయాలి. వాళ్ళకు సంబంధించిన కడియం కావ్యం కావచ్చు, దానం నాగేంద్ర గారు అభ్యర్థిగా పెట్టారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. అందరు ఖచ్చితంగా సరైన సమయం మే 13 కోసం వెయిట్ చూస్తున్నారు. ఖచ్చితంగా తీర్పు ఇస్తారు. ప్రజలు కూడా విజ్ఞులు, చాలా మంది అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ కష్టకాలంలో కేసీఆర్ గారు బస్సు యాత్ర కావచ్చు, అనేక రకాలుగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చేసిన మోసాలు కావచ్చు, మాట ఇచ్చి తప్పిన విధానం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితమైన తీర్పిస్తారు. మా సుధీర్ కుమార్ గారి గెలుపు ఖాయమైంది. అన్ని సర్వేలలో కూడా అన్నిటల్లో కూడా సుధీర్ కుమార్ భారీ మేయర్తో గెలవబోతున్నారు. కాబట్టి దయచేసి ఇంకా ప్రజలు అందరూ కూడా మరొకసారి మీరు కూడా పత్రికా విలేకరులు కూడా కొంచెం అలగకుండా మా కోసం కొంచెం నిజంగా మీరు కూడా మీ పాత్ర కావాలి ఇందులో. ఎందుకంటే ఇట్లాంటిది రేపు అన్ని నాయకత్వాలలో అందరూ కూడా ఇట్లాంటి ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అది ఆలోచించాలని కోరుతున్నాను.